సమస్త జన భక్తులందరికీ కూడా ముందుగా హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. ఈ యొక్క కొండగట్టు దేవాలయం అనేది చాలా ప్రాశస్త్యమైనటువంటి దేవాలయము. ఎంతోమంది కొన్ని లక్షల మంది కోట్ల మంది భక్తులు కూడాను ఈ యొక్క హనుమాన్ మాలను ధరించేసి ఈ యొక్క కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో విరమణ చేయాలనే ఉద్దేశంతో ప్రతి భక్తులు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆ వచ్చినటువంటి భక్తులకు సరి అయిన కార్యక్రమాలు అంటే చక్కటి ఈ యొక్క విధానాలను ఏర్పాటు చేయాలని చెప్పేసి అని ఆలయ సిబ్బంది కానివ్వండి, మరియు రెవెన్యూ సిబ్బంది కానివ్వండి, పోలీస్ శాఖ వారు కానివ్వండి, అందరూ కూడాను ఈ యొక్క ఆలయానికి చక్కటి ఏర్పాట్లు వాళ్ళు చేశారు. అంటే భక్తులు ఎవరికి కూడాను ఇబ్బంది కలగకూడదనే ఒక ఉద్దేశంతో వారన్నీ ఈ యొక్క ఏర్పాట్లను కూడా చాలా చక్కగా చేశారు. వారందరికీ కూడాను చాలా కృతజ్ఞతలు. ఎందుకంటే హనుమాన్ పైన భక్తిభావంతో కొన్ని లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. వారికి ఎటువంటి అసౌకర్యం లేకుండా చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు చేశారు. కాబట్టి ఈ యొక్క దేవాలయం చాలా ప్రాశస్త్యమైనటువంటిది. ప్రతి ఒక్కరు కూడా ఈ దేవాలయం దర్శించుకుంటారు. అందరూ కూడా మరొకసారి అందరికీ ప్రతి ఒక్క సమస్త భక్తులందరికీ కూడాను హనుమాన్ జన్మదినోత్సవ శుభాకాంక్షలు. జై శ్రీరామ్, జై హనుమాన్. నేను పైడ శ్రీనివాస్, కరీంనగర్ నుంచి వచ్చాను. ప్రతి పౌర్ణమి రోజు కూడాను ఈ యొక్క గిరి ప్రదర్శన, కొండగట్టు గిరి ప్రదర్శన జరుగుతుంటుంది. గౌరవనీయులు సురేష్ ఆత్మారాం మహారాజ్ గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క కొండగట్టు గిరి ప్రదర్శన జరుగుతుంటుంది. ఆ కొండగట్టు గిరి ప్రదర్శన కూడాను చాలా కొన్ని వేల మందిలో సభ్యులు వస్తుంటున్నారు, భక్తులు వస్తుంటారు. కాబట్టి ఆ గిరి ప్రదర్శన కూడా అందరూ కూడా పాల్గొనాలి. మరొకసారి అందరికీ కూడాను ఈ మీడియా పరంగాను అందరికీ కూడాను విన్నవించుకుంటాను. జై శ్రీరామ్, జై హనుమాన్. హనుమాన్ జయంతి సందర్భంగా కొండగట్టు సిబ్బంది, స్పెషల్గా ఈఓ గారు అంజనా రెడ్డి గారు మంచి వసతులు ఏర్పాటు చేశారు. అలాగే పోలీస్ సిబ్బంది మల్యాల సిఐ రవి సార్, ఎస్ఐ నరేష్ గారు మంచి బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దర్శనం జరుగుతుంది. దీనికి పోలీస్ శాఖకు మరియు రెవెన్యూకు, ఆలయ సిబ్బందికి అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి మంచి ఏర్పాట్లు చేయించినందుకు మా ఎమ్మెల్యే గారు మేడిపల్లికి ధన్యవాదాలు. హనుమాన్ జయంతి శుభాకాంక్షలు భక్తులందరికీ. శ్రీరామ్. ఈ హనుమాన్ జయంతి సందర్భంగా ఎన్నో వేల మంది భక్తులు, హనుమాన్ భక్తులు విశేషంగా వస్తున్నారు. వీళ్ళందరికీ ఆలయ సిబ్బంది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ అందరూ అన్ని రకాల సౌలతులు ఏర్పాటు చేశారు. ఎంతమంది భక్తులు వచ్చినా కానీ వారందరికీ ప్రత్యేక ధన్యవాదములు. మరియు ఇటువంటి ఏర్పాటు చేసిన అటువంటి ఆలయ సిబ్బంది కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, మన గౌరవ సభ్యులకు అందరికీ ధన్యవాదములు. మరి కరీంనగర్ నుంచి వచ్చిన భక్త బృందం మాది రామదండు, జిల్లా జగదీష్ గారు, పైట శ్రీనివాస్ గారు మరియు మీ అందరు భక్తులంతా ఒక 100 మంది ప్రతి పౌర్ణమి నాడు గిరి ప్రదక్షిణ కోసం వస్తుంటాము. ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా పౌర్ణమి నాడు రావడం అదృష్టంగా భావిస్తున్నాము. సురేష్ ఆత్మారావు గురువు గారి ఆధ్వర్యంలో ఈ మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ అవుతుంది. ఇది 39వది. చాలా అద్భుతంగా జరుగుతుంది. కొన్ని వేల మంది భక్తులు ప్రతి పౌర్ణమి నాడు వస్తున్నారు. మళ్ళీ ఇది దిగ్విజయంగా పూర్తి కావాలని మేము కోరుకుంటున్నాం. జై శ్రీరామ్, జై హనుమాన్. ఇది మన తెలంగాణ రాష్ట్రంలోనే పేరెనికగలిగిన శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొండగట్టు. ఈరోజు హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుగుతున్నవి. నిన్న, ఈరోజు, రేపు ఈ 3 రోజుల ఉత్సవాలలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారు. ఇక్కడ చిన్న ఏర్పాట్లు తప్ప అన్నీ భక్తులకు సరిపడా ఏర్పాట్లు చేశారు. చాలా బాగున్నది. మళ్ళీ హనుమాన్ జయంతికి ఈ మైనస్లు కూడా జరగకుండా చూసుకోవాలి. భక్తులు సుమారుగా 2 లక్షల మంది భక్తుల వరకు శ్రీ ఆంజనేయ స్వామిని దర్శించుకుంటున్నారు. జై శ్రీ ఆంజనేయ, జై శ్రీరామ్. ఈరోజు శ్రీ ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి. స్వామి నా పేరు గుగులోత్ మహేష్, మాది కామారెడ్డి జిల్లా మార్చేడు మండలం బంజపల్లి విలేజ్. మేము దాదాపు కొండగట్టు మాకు 80 కిలోమీటర్ వస్తుంది. పాదయాత్ర చేస్తున్నాం. మేము పాదయాత్ర అయితే సక్సెస్ఫుల్ కంప్లీట్ అయిపోయింది. కానీ ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. కోనేరు దగ్గర అయితే మొత్తానికి బాగలేదు. వాటర్ని చూస్తే భయం అవుతుంది అందరికీ. ఇక మేము దీక్ష చేసుకునేదానికి ఫలితం అనిపిస్తలేదు మాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇన్ని రోజు పవిత్రంగా స్నానం చేసి స్వామిని దర్శించుకునేటోళ్ళం రోజు. కానీ ఇక్కడ చూస్తే కోనేరు ప్రాబ్లం చాలా ఉంది. వాటర్ అయితే చాలా ప్రాబ్లం ఉంది. స్వామి దయచేసి ఆలయ ట్రస్ట్ వాళ్ళు గమనించాలని కోరుతున్నాం. ఇంకా అయితే ఎక్కడ పడితే అక్కడ మల విసర్జన చేస్తారు. స్మెల్ అయితే ఘోరంగా ఉంది. ఇది మెట్లు ఎక్కుతుంటే కూడా కొంచెం బాధగా అనిపిస్తుంది. పాదయాత్ర వచ్చే స్వాములకి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. స్వామి దయచేసి ఆలయ ట్రస్ట్ వాళ్ళని గమనించాలని కోరుతున్నాం. జై శ్రీరామ్.